వీక్షకులకు స్వాగతం, నమస్కారం. శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ని జగన్మోహన్ రెడ్డి తన వక్రాక్షిలో రాసుకుంటూ నేను తెచ్చిందే ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ అంటూ అసత్య ప్రచారాలు మొదలుపెట్టాడు. ఆ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ తెచ్చింది ఎవరు? ప్రారంభోత్సవం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఆనాడు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేదు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించారు. నేను 23లోనే తీసుకొచ్చానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టాడు. క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడుతున్నారు వక్రాక్షిలో. అట్లా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళే తీసుకొస్తే ఆనాడే ప్రారంభోత్సవం ఎందుకు చేయలేదు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం ఎందుకు చేశారంటారు? తిరుమలలో ఈ ల్యాబొరేటరీ అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి తెచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డికి దీనితోటి సంబంధమే లేదు. క్రెడిట్ చోరీ అనే కొన్ని అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది, నిత్యకృత్యం అయిపోయింది. మీకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ అంటే నేనే తెచ్చానంటాడు. మీకు ఏది చెప్పినా కానీ నేనే తెచ్చానంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నేనే కట్టానంటాడు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాబొరేటరీ ఇనాగ్రేట్ చేస్తే నేనే తెచ్చానంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా కొంచెం మానసికంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యాడా అనేది చూడాలి. సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకు అంటే ఎవరో చేసిన పనులన్నీ తానే చేసినట్టు ఊహించుకోవటం అంటే అది ఒక మానసిక జాడ్యం కిందకు వస్తుంది. మీకు బాబాయ్ మర్డర్ దగ్గర నుంచి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తాడు. కోడికత్తి దాడి చంద్రబాబు నాయుడు చేయించాడు అంటాడు. గులకరాయి దాడి చంద్రబాబు నాయుడు చేయించాడు అంటాడు. అటువంటి పనులేమో చంద్రబాబు నాయుడు చేయించాడు, ఇటువంటి పనులేమో తను చేశాడు. వాస్తవంగా ఏంటి? కోడికత్తి దాడి తను చేయించుకున్నది, గులకరాయి దాడి తను చేయించుకున్నది, బాబాయ్ మర్డరు తను చేయించుకున్నది. అంటే తను చేయించుకున్నవేమో పక్కన వాళ్ళు చేశారని చెప్తాడు, పక్కన వాళ్ళు చేసినవేమో తను చేశానని చెప్పుకుంటాడు. ఈ మానసిక జాడ్యం మరి ఎప్పటికి వెళ్తుందో, ఎప్పటికి నయమవుతుందో నాకైతే తెలియదు. అతను అదే భ్రమలో బతుకుతూ ఉంటాడు. ఆ భ్రమని విజయవంతంగా ప్రచారం చేసుకుంటాడు. సోషల్ మీడియాలో కానీ, తనకు సంబంధించిన పేపర్లో కానీ, తన ఛానల్లో కానీ సిగ్గు లేకుండా దాని మీద చర్చించుకుంటూ దాన్ని సపోర్ట్ చేయడానికి కొంతమంది మనుషులను పెట్టుకొని చేయించుకుంటూ ఉంటాడు. ఇది అక్కడ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా ఆయన కొన్ని వాస్తవాలు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ ఇవ్వటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే ఉన్న ల్యాబొరేటరీలో మేము పరీక్షించాము అని చెప్పాడు. ఆ తర్వాత ఈయన ఆ ఎలిగేషన్లో అవి ఎట్లా అయినాయి, సిబిఐ ఎంక్వైరీ ఎట్లా వచ్చింది, ఎట్లా ప్రూవ్ చేశారు, ఇవన్నీ అట్లా ఉంచితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ల్యాబొరేటరీ మేము టెస్ట్ చేశాము అని చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి టెస్ట్ చేశాము అని చెప్పిన ల్యాబొరేటరీలో ఏమి ఎక్విప్మెంట్ ఉండేది, ఇప్పుడు ఏమి ఎక్విప్మెంట్ ఉన్నది అనేది చెబితే మీకు జగన్మోహన్ రెడ్డి పెట్టాడా చంద్రబాబు నాయుడు పెట్టాడా మీరు చూసుకుని నేనైతే ముందరే చెప్పేశా. మీకు ఎటువంటి సస్పెన్స్ లేకుండా నేను ముందరే చెప్పేసి ఇది చంద్రబాబు నాయుడు పెట్టిందా అని. కానీ లేదు మేము పెట్టాం అని బుకాయించటం, ఓట్రించటం వాళ్ళకి అలవాటు. కాబట్టి అందులో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన టైంలో అప్పుడు అక్కడ ఉన్న ల్యాబొరేటరీ అంటే ఆ ల్యాబొరేటరీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు, గతం నుండి ఉన్నదే. అది ఎప్పటి నుంచో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పెట్టి మళ్ళీ మీరు అట్లా అపార్థం చేసుకోమాకండి, ఆ ల్యాబ్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడేమో అని. ఇతనికి అసలు సంబంధమే లేదు. అక్కడ ఉన్న ల్యాబ్లో pH మీటర్ ఉండేది. pH మీటర్ అంటే పాల సాంద్రత తెలుసుకోవటానికి వాడే మీటర్. పాలకేంద్రాలు ఉంటుంది మీటర్, అటువంటి మీటర్. అటువంటి మీటర్ అది వేస్తారు, అది చూస్తారనమాట. నెయ్యి ఎట్లా ఉంది అది చూస్తే pH బాగుంది. ఇప్పుడు వాటర్ మనం తాగే నీళ్ళకి
ఒక మీటర్ ఇటు పెట్టి చూస్తారు చూడండి, జిమ్ 105, 150, 170, 300 పెరుగుతూ ఉంటుంది. అది pH మీటర్ అంటే. తర్వాత వేయింగ్ బ్యాలెన్స్ అంటే సున్నితపు త్రాసు, దాన్ని తెలుగులో సున్నితపు త్రాసు అంటారు. రిఫ్రిజిరేటర్ అంటే కండక్టివిటీ మీటర్. ఇవి టీటీడీ ల్యాబ్లో ఉన్న పరికరాలు. ఇవే ఇప్పుడు నేను చెప్పినవే, 4వ పరికరం లేదు అక్కడ. ఈ పరికరాలతోటి ఎప్పటి నుంచో టీటీడీ ల్యాబ్ మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ల్యాబ్ కాదు. అక్కడ ఉన్న మొత్తం ఎక్విప్మెంట్, కుర్చీలు, బల్లలు అన్నీ లెక్కేసినా 50,000 కన్నా మించవు వాటి రేటు. అది ల్యాబ్. అది ఎందుకు అట్లాగే ఎందుకు పెట్టారు అంటే అంతకు ముందు వెంకటేశ్వర స్వామిని మోసం చేసే దౌర్భాగ్యులు పుడతారని వాళ్ళకి ఎవరికి తెలియదు, ఊహించలే ఎవరు. వెంకటేశ్వర స్వామి దేవదేవుడు కదా, దేవదేవుడిని మోసం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా అని ఏదో నామకహ అక్కడ ఒక ఇది పెట్టారు, అంతే సింపుల్. ఈ దరిద్రం అంతా ఇప్పుడు వచ్చి పడ్డది కదా. వెంకటేశ్వర స్వామి లేదు, నీకు అలవేలు మంగమ్మ లేదు, గోవిందరాజ స్వామి లేదు, అందరినీ మోసం చేస్తారు. అటువంటి సంతతి ఒకటి పుడుతుంది ఆంధ్రప్రదేశ్లో అని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత, ఈ రిపోర్టులో ఏముంది, యానిమల్ ఫ్యాట్ ఉన్నది అన్న రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత ల్యాబ్ విషయం ప్రస్తావనకు వస్తే ఆయన క్లియర్ కట్గా ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఇమ్మీడియట్గా ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, మీరు ఎన్డీడీబీని ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి. ఎన్డీడీబీ వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో, అంటే ఘీ అడల్ట్రేషను, ఇతర ఫుడ్ అడల్ట్రేషన్లు, ఇవన్నీ నిర్ధారించటానికి, అడల్ట్రేషన్ ఉందా లేదా నిర్ధారించటానికి మనకి ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఆ ఎక్విప్మెంట్కి బడ్జెట్ ఎంత అవుతుంది మీరు తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడు. ఆదేశాలు ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్డీడీబీకి లెటర్ రాశారు. ఏమని లెటర్ రాశారు అంటే, అయ్యా మేము ఇట్లా ల్యాబొరేటరీ పెట్టాలనుకుంటున్నాము, మా దగ్గర దౌర్భాగ్యులు, వెంకటేశ్వర స్వామిని మోసం చేసే దౌర్భాగ్యులు తయారయ్యారు, ఆ దౌర్భాగ్యుల నుంచి వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవాలి కాబట్టి మేము ఏమేమి ఎక్విప్మెంట్ పెడితే అది సాధ్యం అవుతుందో చెప్పండి అని లేఖ రాశారు. లేఖ రాస్తే దానికి ఎన్డీడీబీ ఏమి సమాధానం ఇచ్చిందో తెలుసా రామబ్రహ్మం గారు? అయ్యా, ఇది పవిత్రమైన కార్యం, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యం. మేమేం చేస్తామంటే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్ అంతా మేము డొనేషన్ లాగా స్వామివారికి ఇస్తాము. మేము ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము, స్వామివారికి మేము సేవ చేసే ఛాన్స్ కోసం, అదృష్టం కోసం మేము చూస్తూ ఉన్నాము. ఇన్నాళ్ళకి మాకు స్వామి కృప వల్ల మాకు ఆ అవకాశం మాకు వచ్చింది అని చెప్పి ఎన్డీడీబీ వాళ్ళు ఆ కావలసిన ప్లాంట్ అండ్ మెషినరీ తీసుకొచ్చి ఇవ్వటానికి, డొనేషన్ లాగా ఇవ్వటానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నేను చెప్పిందంతా నీ టైంలో జరిగిందా? నీకేమన్నా గుర్తుందా? కొంచెం గుర్తుంటే చెప్పవా? ఇదంతా నేను ప్రొసీజర్ చెప్తున్నాను కదా, ఎట్లా జరిగిందనేది. ఓకే, అయిపోయిన తర్వాత ఎన్డీడీబీ ఎప్పుడైతే మేము దాన్ని డొనేషన్ లాగా ఇస్తాము అని చెప్పారో, వెంటనే ఇక్కడ మొత్తం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి, ఆయన ఈ మొత్తాన్ని ఒక ప్రెస్టీజియస్ దీనిగా తీసుకొని 9 నెలల్లో మొత్తం దానికి సంబంధించిన సెటప్ మొత్తం రెడీ చేసి పెట్టాడు. రెడీ చేసి పెడితే ఈ ల్యాబ్ రెడీ అయింది. ఇది జరిగింది 9 నెలల్లో కట్టారు. దీనికి సంబంధించి ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డి టైంలో, అంటే అతను పెట్టింది కాదు, అంతకు ముందర పెట్టిన ల్యాబు, ఆ ల్యాబ్లో ఉన్న వస్తువుల విలువ ఎంతో చెప్పాను కదా, 50,000 కన్నా తక్కువ ఉంటుందని. ఇప్పుడున్న ఎక్విప్మెంట్ వాల్యూ ఎంతో తెలుసా? ఒక్కసారి మీరు వీలైతే జగన్మోహన్ రెడ్డిని అడగండి, ఈ ఎక్విప్మెంట్ విలువ ఎంత అని. ఆయన పేపర్లో రాసుకుంటా, ఎఫ్ఎస్ఐ సిఇఓ
కమలవర్ధన్తో చర్చలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి. దానికి గాను 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కూడా అంగీకరించాడంటే రాసుకొచ్చారు వాళ్ళు 23లోనే. నేను అదే చెబుతున్నా. ఇప్పుడున్న ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంతో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. 77 లక్షల రూపాయల ఖరీదైన ఎక్విప్మెంట్ ఇప్పుడు అక్కడ ఉంది. మిగిలిన బిల్డింగ్ మనమే కట్టుకోవాలిగా. ఇదంతా కూడా ఈ ప్రాజెక్టు మొత్తంలో FSSAI వాళ్ళ పర్యవేక్షణలో చేశారు. ఎందుకు చేశారు అంటే FSSAI వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక చట్టం ఉంది, వాళ్ళ తయారు చేసిన ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఈ సంస్థ ఏర్పడింది. ఈ చట్టంలో కొన్ని క్లాజులు ఉన్నాయి. అంటే నెయ్యికి సంబంధించినవి, పాలకు సంబంధించినవి, మిగిలిన అన్నీ కూడా. వీటన్నిటినీ కూడా టీటీడీ అడాప్ట్ చేసుకున్నది. మళ్ళీ మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఇవన్నీ జరిగినాయా అని. జగన్మోహన్ రెడ్డి టైంకి ఆ చట్టం ఉన్నా కానీ ఆ చట్టాన్ని టీటీడీ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? ఆ చట్టం ప్రకారం కల్తీ చేయటానికి అవకాశం ఉండదు. అందుకని ఆ చట్టంలో ఉన్న క్లాజుల్ని తీసి పక్కన పెట్టేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మీకు కల్తీ నెయ్యి చేయటానికి కుట్ర అక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడైతే బిఆర్ నాయుడు నేతృత్వంలో చైర్మన్గా ఆయన కమిటీ కొత్త కమిటీ ఫామ్ కాగానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే FSSAI దానికి సంబంధించిన ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కల్తీ జరగడానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో ఆ క్లాజులు తీసుకొచ్చారు. ISO సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చెయ్యాలి అని ఒక నిబంధన తీసుకొచ్చారు. జనరల్గా ISO స్టాండర్డైజేషన్ ఉన్న కంపెనీలు, ISO సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు ఈ ఆహార పదార్థాలకి సంబంధించిన వాటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంతే కఠినమైన నిబంధనలు ఉంటాయి. ISO సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయాలి అన్నది అడాప్ట్ చేసుకున్నది బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు. అంటే చట్టపరంగా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ అధునాతన ల్యాబ్ని తీసుకొచ్చి, అంటే ఈ ల్యాబ్లో కొత్తగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టిన ఈ ల్యాబ్లో పాలు, నీళ్లు, ఆయిల్, ఘీ, ఇతర ఆహార పదార్థాలు అన్నీ టెస్ట్ చేయొచ్చు. అన్నీ సర్వం, అంటే స్వామివారి ప్రసాదాల్లో ఉపయోగించే ప్రతి దినుసుని ఇక్కడ పరీక్షించవచ్చు. మోడ్రన్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? కల్తీ నెయ్యి కొని కిలోకి 25 రూపాయలు కమిషన్ తీసుకుందామన్న ఆలోచన లేదు కాబట్టి పెట్టారు. ఈ వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వాళ్ళ ఛానల్లో చెప్పుకోవటం, వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి వచ్చి తన విలేకరుల సమావేశం అంటూ అతనేదో పచ్చి అబద్ధాలు చెప్పటం, ఇదంతా మామూలే. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఆన్ రికార్డ్ ఉన్నదే చెప్పాను. నేను ఇందులో ఏది కల్పించి చెప్పలేదు, కల్పించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంత నిస్సిగ్గా అబద్ధాలు రాసుకోవాల్సిన అవసరం ఏముంది, చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది సార్? చేయని పనులు చేసామని చెప్పుకోవడం ఎందుకు? పైగా మరి క్రెడిట్ చోరీ అని చెప్పి ప్రచారం ఏంటి? అసలు నేను చెప్తున్నా కదా, ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా ఇటువంటి ప్రచారం చేయరు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడే ప్రచారం ఎవడన్నా చేస్తాడా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ల్యాబ్ ఉన్నది? అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? పోనీ ఆ pH మీటర్ ఉన్న ల్యాబ్ కూడా నువ్వు పెట్టింది కాదు. నా బాధ అది, నేను చెప్పే పాయింట్ అది. ఎప్పటి నుంచో అది ఎప్పటి నుంచో ఉన్న ల్యాబ్ని నేను పెట్టాను అంటాడు. ఇప్పుడు ఈ కొత్త ల్యాబొరేటరీ 9 months కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఒక 22 మాసాలు అవుతుంది. 9 నెలల్లో ల్యాబ్ కంప్లీట్ చేస్తే నేను పెట్టానని ఎట్లా చెప్తాడు? దీన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏది వాస్తవం చెప్పడు. తనకి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాడు. పరకామణి విషయంలో కూడా ఇదే చెప్పాడు. ఎంత పచ్చి అబద్ధం అంటే, CCTV కెమెరాలు పుట్టినప్పటి నుంచి పరకామణిలో అవి పెట్టారు. ఫస్ట్ పరకామణిలోనే పెట్టారు. పరకామణి ప్లేసు అంతకు ముందర ఎక్కడుండేది? టెంపుల్ లోపల ఉండేది, స్వామివారి సన్నిధిలో ఉండేది, స్వామివారు చూసే విధంగా ఉండేది.
దాన్ని తీసుకొచ్చి పరకామణిని తీసుకొచ్చి టెంపుల్కి దూరంగా పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దూరంగా పెట్టి ఏం చేసావు? అంటే స్వామివారి ఎగ్జాక్ట్లీ స్వామివారికి ఇంక చూడరులే, స్వామివారి ఇంకా చూడరు, మనం దోచుకోవచ్చు అని చెప్పి నువ్వు దోచుకున్నావు. ఆయన భక్తులు బిజీలో ఉంటాడు, మనం పట్టించుకోవడం మనం దోసుకోవచ్చు అనుకున్నాడు. ఇది అంటే ఇటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి కావాలని ఇటువంటి తప్పుడు వార్తల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన విషయాల్లో తప్పుడు వార్తలు చెబుతూ హిందువులని కన్ఫ్యూజ్ చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ట్రాప్లో కొంతమంది పడిపోయారు, కొంతమంది దురదృష్టం దౌర్భాగ్యం ఏంటి అంటే కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా పడిపోయి లడ్డు కల్తీ జరిగిన విషయాన్ని ఇంకా మాట్లాడకపోతే మంచిది అంటున్నారు. నేను అటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, కల్తీ జరిగిన విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సిబిఐని నువ్వు అడిగావా? ఎందుకు ఎస్టాబ్లిష్ చేసావు? కేసు ఎందుకు వదిలేయలేదని అడిగావా? సిబిఐ ఏం చెప్పింది? సిబిఐ చెప్పిన దాన్ని నాలాంటి వాళ్ళు వచ్చి బయటకు చెప్తే తప్ప స్వామివారిని కించపరిచినట్టు ఎట్లా అవుతుంది? భక్తుల మనోభావాల్ని కించపరిచినట్టు ఎట్లా అవుతుంది? నువ్వు నెయ్యిలో కల్తీ కలిపితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా? వాడు కల్తీ చేశాడయ్యా అని చెబితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా? సరే, మొదట్లో తీవ్రంగా ప్రయత్నం చేశారు దాన్ని ఎట్లా కూడా వడ్డినేద్దాన్ని జగన్మోహన్ రెడ్డి అని. రాను వాళ్ళలో కూడా భయం పెరిగి స్వామివారితో ఆడుకోవడం అనవసరం అన్న ఉద్దేశంతో డ్రాప్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవేదనతో చెప్తాను. స్వామివారి పట్ల అపరాధం చేసిన వాడిని శిక్షించండి అని అడిగే ధైర్యం నీకు లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంతేకాని ఇప్పుడు తిరుపతి లడ్డు మొన్న కొనుక్కొచ్చానండి, అది గట్టిగా ఉంది అని ఎవరో ఒక మాజీ సినిమా యాక్టర్ ఒక అమ్మాయి పెట్టింది. చూసిరాపు, నిజంగా చూసిరాపు. ఈ రోజున ఇందాకనే నేను ఒక అరగంట కిందట తిరుపతి లడ్డు ఎవరో తీసుకొచ్చి ఇస్తే ఆయన తెచ్చే 2 రోజులు 3 రోజులు అయింది. నేను తింటే ఇంకా తాజాగానే ఉంది. 3 రోజులు 4 రోజులు బహుశా నేను అనుకోవటం నాలుగో రోజు అయి ఉంటుంది. జూబ్లీస్ వెంకటేశ్వర గుడికి వెళ్ళి తెచ్చుకున్నా కానీ అదే పద్ధతిలో ఉన్నది. అంటే ఇటువంటి చెడు ప్రచారాలని తిరుపతి లడ్డు ఇప్పుడు బాగలేదు అని చెప్పటంలో ఎంత పైశాచిక ఆనందం కనపడుతున్నది. అంటే నువ్వు ఈ అటెన్షన్ సీకర్స్ నిజంగా మీరు దాన్ని ఇప్పుడు లడ్డు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా మీకు, ప్రతి చోట వెంకటపాలెంలో వెంకటేశ్వర టెంపుల్లో అమ్ముతున్నారు, హైదరాబాద్లో హిమాయత్ నగర్ దగ్గర అమ్ముతారు, తిరుమలలో దొరుకుతాయి కదా. మీరు ఇంత లడ్డు గట్టిగా అయిపోయింది అది ఇది అని మీరు మాట్లాడేవాళ్ళు ఆ లడ్డు తీసుకొని ఆ శాంపుల్స్ మీరు టెస్ట్ చేయించండి. కనీసం ప్రజానికి రీల్స్ షార్ట్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఆ లడ్డు చూపిస్తే షార్ట్ చేయొచ్చుగా. చేయండి మీరు దాన్ని టెస్ట్ చేయించండి. ఇప్పుడు కల్తీ ఉందేమో మీకు తెలుస్తుంది. గట్టి పడిపోయింది, నేను తీసుకొచ్చేటప్పటికి ఇది అయిపోయింది అదైపోయింది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే ఇది భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధానం ఇది. అంతేగాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేయించాడు అని చెబితే భక్తుల మనోభావాలు దెబ్బతినవు. భక్తుల మనోభావాలు దెబ్బతినేది ఇటువంటి వక్రీకరణ చేసి ఇప్పుడు లడ్డు బాగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటే మరి దాన్ని ఖండించు. నువ్వు సాక్షి పేపర్లో లేదు సాక్షి టీవీలో మీరు వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు లడ్డు బాగలేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా, దీన్ని ఖండించు. ధైర్యం ఉందా నీకు? మళ్ళీ నీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తేనేమో నీకు భయం. అతనేమో ఇప్పుడు లడ్డు బాగలేదంటాడు. నువ్వు లప్సా కెమికల్ కలిపి నువ్వు లడ్డు తయారు చేస్తే ఆ లడ్డు బాగుందా? ఇప్పుడు అన్ని టెస్టులు చేసి ISO స్టాండర్డ్ ఉన్న కంపెనీల నుంచే టెండర్లు పిలిచి FSSAI నిబంధనలు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఈరోజు లడ్డు బాగలేదా? ఈరోజు లడ్డు బాగలేదని ఒక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మీడియా తప్ప వేరే ఎవరన్నా చెప్తున్నారా? ఒక్కడు కూడా మాట్లాడు. ఇది పరిస్థితి. దీన్ని ఇటువంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడితే తప్ప హిందువులకి శరణ్యం లేదు. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. అంబటి రాంబాబు కూడా తిరుమలకు వెళ్ళి
అద్భుతంగా ఉంది అన్నప్రసాదం కానీ లడ్డు కానీ చెప్పి తన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి. మీకు అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళి అట్లా చెప్పేలాగా వెంకటేశ్వర స్వామి చేశాడు. అంతకు ముందు అన్నప్రసాదం అని మీరు చెప్తూ ఉన్నారు కదా, ఆ అన్నప్రసాదాన్ని పారేసి వచ్చారు భక్తులు జగన్మోహన్ రెడ్డి టైంలో. ఎంత ఇదిగా తినటానికి కూడా వీలు లేని విధంగా అన్నప్రసాదాలని తయారు చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కడు నోరు మెదపలేదు. ఈ సోకాల్డ్ ఈ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు భక్తులు, సామాన్య భక్తులు అడిగారు. వాళ్ళకి స్వార్థం లేదు కదా, వాళ్ళు స్వార్థం లేదు కాబట్టి డైలీ యువర్ ఈవో ప్రోగ్రాంలో నిలదీశారు ధర్మారెడ్డిని. లడ్డు ప్రసాదం బాగలేదని చెప్పి ఆ రోజునే ఒక 50-60 వేల కంప్లైంట్లు వచ్చినాయి. సామాన్య భక్తులు వాళ్ళు స్వామివారి పవిత్రతకి భంగం కలిగితే ఊరుకోరు. ఈ తుచ్చమైన రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ కోసం, వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం, వాళ్ళ మనుగడ సాగించటం కోసం రాజకీయపరమైన వ్యాఖ్యలు తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేస్తున్నారు. ఇది మానుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీలో ప్రక్షాళన చేస్తూ నూతనంగా ల్యాబ్ని ప్రారంభిస్తే దాని క్రెడిట్ చోరీ చేస్తూ వక్రాక్షి సాక్షిలో వ్యాసాలు రాసుకుంటూ దిగజారిపోయి వ్యవహరిస్తున్న సాక్షి మీడియాకి బుద్ధి చెప్పిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.